హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో గత 2 రోజుల నుంచి వాతావరణం మారింది. ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 2-3 రోజుల్లో ఏపీలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో కూడా ఇవాళ రేపు మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని, పిడుగులు కూడా పడే ప్రమాదం ఉన్నందున ఆరు బయట చెట్లు, టవర్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రైతు కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోనే ఆసిమాబాదు, ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీము, అలాగనే నిజామాబాదు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మెడల్స్, మల్కాజిగిరి, హైదరాబాదు, నాగూర్, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీయనున్నాయి. ముఖ్యంగా రానున్న వారం రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళ వాతావరణం మారనుంది. సాయంత్రం నుంచి తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడనున్నాయి.